నమస్కారం అందరికీ స్వాగతం మా ఛానల్కి. ఈరోజు మనం ఢిల్లీలో ఉన్న నీటి సమస్య, పొల్యూటెడ్ సిచ్యువేషన్ మరియు ఈ సమస్యలకు పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం. ఈ సమస్య ఎలా మొదలైంది, ఈ సమస్య వల్ల ప్రజలు ఎలా కష్టపడుతున్నారు మరియు ఈ సమస్యకు ఏం పరిష్కారాలు ఉన్నాయి, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. ఢిల్లీ మన దేశం యొక్క హృదయం. ప్రతిరోజుకి లక్షల మంది ప్రజలకి ఇంట్లో, ఆఫీస్లో, స్కూల్లో నీటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఢిల్లీ ఒక పెద్ద నీటి సమస్యని ఎదుర్కొంటుంది. ఎన్ని ఇయర్స్ నుండి ఈ సమస్య మొదలయ్యింది? ముందు దీన్ని అర్థం చేసుకుందాం. పాపులేషన్ గ్రోత్ ఇంకా అర్బనైజేషన్ వల్ల ఢిల్లీలో నీటి అవసరం పెరుగుతుంది. కానీ భూమిలో ఉన్న వాటర్ లెవెల్స్ చాలా తగ్గిపోయాయి. ప్రతి ఇయర్ కూడా వర్షం తక్కువ పడడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. అదే కాకుండా సమ్మర్ వస్తే చాలు హై టెంపరేచర్ వల్ల ఉన్న వాటర్ కూడా ఎవాపరేట్ అవుతున్నాయి. ఈ ప్రాబ్లం లాస్ట్ 10 ఇయర్స్ నుండి ఫేస్ అవుతున్నారు. యమునా నది ఢిల్లీకి ముఖ్యమైన వాటర్ రిసోర్స్. కానీ ఈ నదిలో మనకి దొరికేది పొల్యూటెడ్ వాటర్ మాత్రమే. ప్రతిరోజు ఇండస్ట్రియల్ వేస్ట్ మరియు డొమెస్టిక్ వేస్ట్ వల్ల ఈ నది పొల్యూట్ అవుతుంది కాదు, అయిపోయింది కూడా. పొల్యూటెడ్ వాటర్ వల్ల ప్రజలు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. ఒకప్పుడు యమునా నది చూడడానికి ఇలా ఉండేది, కానీ ఇప్పుడు యమునా నది ఇలా ఉంది. మీకు ఫొటోస్లోని చాలా డిఫరెన్స్ కనబడుతుంది కదా. అట్లాంటిది వాటర్ ప్యూరిటీలో ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. మన స్టేట్స్లో ప్యూర్ వాటర్ ఉంది, కానీ అది ఎక్కువ రోజులు అలా ఉండదు. మరికొన్ని ఇయర్స్లో మన స్టేట్స్లో కూడా వాటర్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి. అలానే ఎంతోమంది చెప్పినట్టు World War III వాటర్ కోసం జరగవచ్చు. ప్రజెంట్ ఢిల్లీలో 2 డేస్కి ఒకసారి వాటర్ని పంపిస్తున్నారు. ఆ వాటర్ ప్యూరిటీ చూడడానికి ఇలా ఉంది. మీరే చెప్పండి, వాటర్ ఇలా ఉంటే ఎవరైనా తాగుతారా? నిజం చెప్పాలి అంటే ఈ వాటర్తో మనం స్నానం కూడా చేయం. అట్లాంటిది తాగుతామంటే ఎవ్వరూ నమ్మరు. కానీ ఢిల్లీలో మాత్రం తాగడానికి ఈ వాటర్ని యూజ్ చేస్తున్నారు. తప్పదు, వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు సర్వైవ్ అవ్వాలి అంటే ఈ వాటర్ని తాగాలి. ఒకవైపు హై టెంపరేచర్తో ఎండలు కొడుతుంటే ఇంకోవైపు తాగడానికి వాటర్ కూడా లేవు. కానీ అక్కడున్న గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలే. అన్ని పొలిటికల్ పార్టీస్ పాలిటిక్స్ బిహేవియర్ని చూపెట్టి హ్యుమానిటీని వదిలేస్తున్నారు. అక్కడ డైలీ వాటర్ స్కేర్సిటీ వల్ల చనిపోయే పరిస్థితి ఉన్నా కూడా ఎవరు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకట్లేదు. వాళ్ళ పాలిటిక్స్ కోసం ప్రొటెస్ట్ మూమెంట్స్ చేస్తారు, కానీ ఇలాంటి ఒక కామన్ ప్రాబ్లమ్ని, ఒక పెద్ద ప్రాబ్లమ్ని ఎవరు పట్టించుకుంటలే. అలా అని ఇక్కడ ఉండే ప్రజలు అమాయకులు కాదు. ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం వీళ్ళే. ఎందుకంటే వాటర్ ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియకుండా యూజ్ చేసి వేస్ట్ చేసి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాటర్ని ఎంత క్లీన్ చేసినా కూడా ఆ వాటర్ కలర్ కొంచెం కూడా మారట్లే. మారినా కూడా 2-3 డేస్ టైం ఆ వాటర్ని క్లీన్ చేయడానికి పోతుంది. కానీ ఢిల్లీ యొక్క మ్యాక్సిమం అన్ని సిటీస్లో ఈ వాటర్ స్కేర్సిటీ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా మారింది. యమునా రివర్ ఢిల్లీలో ఉత్తి కొంచెం ఏరియా మాత్రమే ప్రవహిస్తుంది. కానీ ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ వల్ల ఈ యమునా రివర్ ఒక యూజ్లెస్ రివర్గా మారింది. దీనికి కారణం ఎవరు? అక్కడ ఉండే ప్రజలు. వాళ్ళు చేసిన పని వల్లనే వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. అంటారు కదా, ఎవరు చేసిన కర్మ వాళ్ళకే దక్కుతుంది అని. ఇది కూడా అలానే. వాళ్ళు చేసిన పొల్యూషన్ వల్లనే ఇప్పుడు ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. పొల్యూషన్ వల్ల వాటర్ డేంజరస్గా మారుతుంది. ఇండస్ట్రియల్ కెమికల్స్, డొమెస్టిక్ వేస్ట్, ప్లాస్టిక్ ఇవన్నీ కలిసి నదులు మరియు గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేస్తున్నాయి. ఢిల్లీలో మనం ప్రతి చోట చూస్తున్నాం. నదులు, పాండ్స్, లేక్స్ అన్నిటికీ పొల్యూషన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా మారింది. ఈ సిచ్యువేషన్కి రీజన్ అక్కడ ఎక్కువ వెహికల్స్ని యూజ్ చేస్తారు, ఇంకా ఎన్నో రకాల పొల్యూటెంట్స్ని యూజ్ చేస్తారు. ఈ సమస్య వల్ల ప్రజలు చాలా కష్టపడుతున్నారు. వాటర్ లేక ఇల్లు, వ్యాపారాలు, స్కూల్స్, హాస్పిటల్స్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. చాలామంది ప్రజలు ప్రతిరోజు నీటి కోసం లాంగ్ లైన్స్ను నిలబడుతున్నారు. పొల్యూషన్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. పొల్యూటెడ్ వాటర్ వల్ల స్టమక్ ఇన్ఫెక్షన్, స్కిన్ డిసీజెస్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ సమస్యకు మనం చేయగలిగే పరిష్కారాలు ఏంటి? మొదటిది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. చాలా ముఖ్యం. వర్షం పడినప్పుడు ఆ నీటిని స్టోర్ చేయాలి. భూమిలోకి పంప్ చేసి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని పెంచడం అవసరం. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎలా చేయాలి? ఇల్లు, అపార్ట్మెంట్స్, స్కూల్స్, ఆఫీసెస్ ప్రతి ఒక్క చోట రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ని సెట్ చేయాలి. రూఫ్ టాప్ పైన పడిన వాటర్ని పైప్ లైన్స్ ద్వారా పిట్స్లోకి పంప్ చేసి ఆ నీటిని గ్రౌండ్లో స్టోర్ చేయాలి. ఇది చాలా ఈజీ అండ్ ఎఫెక్టివ్ మెథడ్. ఒకసారి ఆలోచించండి, వాటర్ ప్లేస్లో కనుక పాలు ఉంటే ఇలానే వేస్ట్ చేస్తామా? లేదా పెట్రోల్ ఉంటే ఇలానే వేస్ట్ చేస్తామా? చేయలేము కూడా. ఎందుకంటే అవి పైసలు పెట్టి కొనాలి. కానీ వాటర్ ఫ్రీగా వస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తున్నాం. కొన్ని ఇయర్స్ తర్వాత వాటర్ని కూడా ఇలానే పైసలు పెట్టి కొనే రోజులు కూడా వస్తాయి.
రెండవది పొల్యూటెడ్ వాటర్ని శుద్ధి చేసి మళ్ళీ ఉపయోగించడం, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. ఈ ప్రాసెస్తో మనం పొల్యూటెడ్ వాటర్ని మళ్ళీ యూజ్ చేయొచ్చు. దీనివల్ల మనం చాలా వాటర్ యూసేజ్ని మినిమైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఢిల్లీలో ఇదే మెథడ్ యూజ్ చేస్తున్నారు. అదే కొన్ని ఇయర్స్ నుండి యూజ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎలా పనిచేస్తాయి? ఈ ప్లాంట్స్లో పొల్యూటెడ్ వాటర్ని శుద్ధి చేసి ఆ నీటిని ఇరిగేషన్, ఇండస్ట్రీస్ అండ్ ఈవెన్ టాయిలెట్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇది వాటర్ వేస్టేజ్ని చాలా తగ్గిస్తుంది. మూడవది వాటర్ పైప్ లైన్స్లో లీకేజెస్ని రిపేర్ చేయడం, ఫిక్సింగ్ వాటర్ లీకేజెస్. చాలా వాటర్ ఈ లీకేజెస్ వల్ల వేస్ట్ అవుతుంది. పైప్ లైన్స్ రిపేర్ చేస్తే వాటర్ సేవ్ అవుతుంది. మీరు మీ ఏరియాలో చూసే ఉంటారు, చూడకపోతే నెక్స్ట్ టైం గమనించండి. ఇలా వాటర్ ట్యాంకర్స్ వస్తాయి కదా, ఆ వాటర్ ట్యాంకర్ నుండి ఎన్ని వాటర్ లీక్ అవుతాయో తెలుసా? దాదాపుగా ఆ ట్యాంకర్లో ఉన్న 60% వాటర్ లీక్ అయ్యి వేస్ట్ అవుతుంది. మీలో చాలామంది చూసే ఉంటారు. ఒకవేళ ఈ వాటర్ కనుక లీక్ కాకుండా ఉంటే చాలామందికి ఈ వాటర్ యూజ్ అయ్యేది కదా. పైప్ లైన్స్ లీకేజెస్ ఎలా ప్రివెంట్ చేయాలి? గవర్నమెంట్కి చెప్పడంతో మెయింటెనెన్స్ టీమ్స్ పైప్ లైన్స్ని రిపేర్ చేస్తాయి. ప్రజలకి కూడా ఈ లీక్స్ గురించి రిపోర్ట్ చేయడానికి అవగాహన కల్పించాలి. కానీ గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తే ఒక 1-2 months తర్వాత రిపేర్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆ రిపేర్ కూడా అవ్వదు. వాళ్ళకి చెప్పే బదులు సోషల్ మీడియాలో దాని గురించి పోస్ట్ చేసి మీ ఏరియాకి సంబంధించిన హెడ్ని ట్యాగ్ చేయండి, రిపోర్ట్ చేయండి. అయినా కూడా న్యాయం దొరకకపోతే ఈ న్యూస్ని సోషల్ మీడియాలో వైరల్ చేయండి. అప్పుడు తప్పకుండా మీకు సొల్యూషన్ దక్కుతుంది. నాలుగవది ప్రజల్లో అవగాహన కల్పించాలి, పబ్లిక్ అవేర్నెస్. నీటి సంరక్షణ గురించి ప్రతి వారికి నేర్పించడం అవసరం. ప్రతి మనిషి నీటిని ఎలా సంరక్షించాలో తెలుసుకుంటే వాటర్ వేస్ట్ తగ్గుతుంది. అవగాహన ఎలా కల్పించాలి? స్కూల్స్లో, కమ్యూనిటీస్లో, సోషల్ మీడియా ద్వారా ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టించాలి. ప్రజలకి నీటి సంరక్షణ గురించి తెలియచేయాలి. ఒకవేళ అవేర్నెస్ లేకపోతే వాటర్ ఇలానే వేస్ట్ అవుతుంది. ఇంకా ఈ ప్రాబ్లం కాస్త ప్రాణాలు పోయే వరకు వస్తుంది. పొల్యూషన్ని తగ్గించడం కూడా చాలా ముఖ్యం. ఇండస్ట్రీస్ వల్ల పొల్యూటెడ్ వాటర్ని మంచి వాటర్లో రిలీజ్ అవ్వకుండా చూడాలి. ట్రీట్మెంట్ ప్లాంట్స్తో ఫ్యాక్టరీస్లోనే శుద్ధి చేయాలి. ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించి వేస్ట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేయాలి. అప్పుడు వాటర్ పొల్యూట్ కాదు. మనకి అన్ని టెక్నిక్స్ తెలుసు, కానీ ఎవరం కూడా ఆ టెక్నిక్స్ని యూజ్ చేయం. ఇన్ఫ్యాక్ట్ మన గవర్నమెంట్ కూడా ఆ టెక్నిక్స్ని వాడదు. ఎందుకంటే ఆ టెక్నిక్స్ వల్ల పైసలు ఖర్చు అవుతాయి. కాబట్టి ఆ టెక్నిక్స్ ఎందుకు అని లైట్ తీసుకుంటాం. కానీ ఆ చిన్న ప్రాబ్లం కాస్త ఇంత పెద్దగా మారుతుంది. సింగపూర్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్స్ వల్ల నీటి సమస్యని సాల్వ్ చేశారు. ఇజ్రాయెల్లో కూడా నీటి సంరక్షణ టెక్నిక్స్ యూజ్ చేసి డెజర్ట్ ఏరియాలో కూడా ఫార్మింగ్ చేస్తున్నారు. మనం కూడా ఆ టెక్నిక్స్ ఫాలో చేస్తే ఢిల్లీలో నీటి సమస్యని సాల్వ్ చేయొచ్చు. ప్రజలకి అవగాహన కల్పించాలి. ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మరియు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్తో మనం నీటి సమస్యని సాల్వ్ చేయొచ్చు. మనం అందరం కలిసి మనం ఢిల్లీలో నీటి సమస్యని కంప్లీట్గా సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియోని మీకు తెలిసిన అందరికీ షేర్ చేసి వాటర్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పి వాటర్ లేకపోతే ఏమవుతుందో చెప్తే అందరూ కాకపోయినా కొందరు మారుతారు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. దానివల్ల మనం ఈ ప్రాబ్లమ్ని ఎంత త్వరగా అంటే అంత త్వరగా సాల్వ్ చేయొచ్చు. అలానే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.